నమస్తే అండి. ఈ చిన్న వీడియో ఇది నేను చెయ్యాలనుకోలేదు. కానీ నాలా ఇంకొంతమందికి ఇలా ఇస్తే అందరూ కూడా హ్యాపీగా పండగ చేసుకుంటారు కదా, అందుకని పెట్టాను. ఎప్పుడు కూడా నేను ఇలా అందరికీ తెలిసేలా ఏది ఇవ్వను. కానీ ఇలా చేస్తే నాలా ఇంకా కొంతమంది అందరికీ మన అమ్మలకి, అమ్మమ్మలకి, నానమ్మలకి పండగ గిఫ్ట్ అన్నమాట, బహుమానం. అలా ఇస్తే అందరూ బాగుంటారు. మనకున్న దానిలోనేనండి, నాకేం పెద్దగా లేదు, అలాగని పూర్తిగా లేకుండాను పోలేదు. మనకున్న దానిలోనే ఒక ముద్ద అన్నం ఎవరికైనా పెడితే వాళ్ళ ఆకలి కూడా తీరుతుంది. మా చిన్నప్పుడు మా అమ్మ 1 కేజీ బియ్యం ఇలా తవ్వతో కొలిసి దానిలో గుప్పెడు బియ్యం తీసి ఒక డబ్బాలో పోసేదన్నమాట. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, మా అమ్మమ్మే కాదు మా నాయనమ్మ, అమ్మ అందరూ అదే పని చేసేవారు. ఏంటబ్బా ఇలా గుప్పిడి బియ్యం కొలవటం ఎందుకు, తీయటం ఎందుకు అనుకునేదాన్ని. కానీ వారం నాడు అవన్నీ కూడా కలిపి ఎవరైనా ఒక పేదవాళ్ళకి ఆ గుప్పిడి బియ్యం తగ్గినందువల్ల మనకు అన్నం తగ్గిపోదు, కానీ ఆ గుప్పిడి బియ్యం వేసేసినందువల్ల మన కడుపు నిండిపోదు. అలాగే అన్నం సరిపోతుంది, అందరికీ సరిపోతుంది. కానీ ఆ గుప్పెడు బియ్యం తీయటంలో అర్థం ఏంటో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మనకున్న దానిలోనే ఒక గుప్పెడు అంటే ఒక 10 రూపాయలు, ఒక 100 రూపాయలు సంపాదించుకుని ఒక 10 రూపాయలు మనం ఎవరికైనా ఇచ్చామనుకోండి, వాళ్ళు హ్యాపీగా పండుగ చేసుకుంటారు, సంతోషంగా ఉంటారు. ఇలా నేను బట్టల వ్యాపారం చేస్తాను, మీకు తెలుసు కదండి, చీరల వ్యాపారం. అవి పెట్టట్లేదు నేను, ఎందుకంటే దానివల్ల కూడా నాకు పెద్దగా ఉపయోగం అనిపించట్లేదు. ఎవరు కూడా దీనిలో కంటే కూడా నాకు ఇంటికి వచ్చి కొనేవాళ్ళే కొంచెం ఎక్కువ మంది ఉంటారు. నేను పండగలప్పుడే కొంచెం ఎక్కువగా అమ్ముతూ ఉంటానండి బట్టలు కూడా. అలా వచ్చిన దానిలో ఒక 10 రూపాయలు తీసి పక్కన పెడితే ఇలా పెద్దవాళ్ళందరికీ కూడా తల ఒక చీర ఇస్తే సంతోషంగా పండగల రోజు కొత్త బట్టలు కట్టుకొని ఉంటారు. అంటే లేని వాళ్ళకేనండి, ఇవ్వగలిగిన వాళ్ళకి కాదు. వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇవ్వక్కర్లేదు. ఎవరైనా కొంచెం బాగా అసలు కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇది రప్పించానండి. నాకున్నంతలో ఇది వాళ్ళకి చిన్న బహుమానం అన్నమాట. ఇలా చేయండి అందరూ కూడా. మన పిల్లల్ని భగవంతుడు చూస్తాడు. మన పొరిగింటి వాళ్ళు ఆకలితో ఉంటే మనం కడుపు నిండా తిన్నా కూడా అంత తృప్తిగా అనిపించదు మనకి. అలా మన ఎదురుగా అంటే మా పల్లెటూళ్ళలో ఎక్కువ మంది ఉంటారండి, బాగా పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా ఏమైనా పెడితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇది చేస్తున్నానండి. మీరు కూడా చేయండి. థ్యాంక్ యూ అండి చూసినందుకు. థ్యాంక్ యూ.